ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక. క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని 40 మందిని మత మార్పిడి చేశారని కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ భయంకరంగా హింసిస్తారనడానికి ఇదే నిదర్శనం. కానీ మీరెందుకండి కరపత్రాలు పట్టుకొని గొర్రెల్లాగా ఇంత మైకులు పెట్టుకుని ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు? ఏమండి, చంద్రబాబు హయాంలో క్రైస్తవులకు ఎంత మంచి చేశాడో మీకు తెలియదా? అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. ఈసారి మనం ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎవరికి వెయ్యాలి? హిందుత్వ భావజాలం ఉన్నవారు బలం ఎంత? అసలు హిందువులంటూ ఈ రాష్ట్రంలో హిందుత్వానికి సంబంధించినటువంటి భద్రత కోసం, హిందువుల భద్రత కోసం, హిందువుల మనోభావాల కోసం, హిందువుల హక్కుల కోసం ఓట్లేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం చేయబోతున్నాం. అసలు ఏంటి ఈ వీడియో? ఎవరికి మనం ఓటు వేయాలన్నది మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ మీద ఎవరు కూడా గుదిబండ పెట్టి బలవంతం పెట్టే అవకాశమే లేదు. స్వేచ్ఛగా మీరే ఓటు వేయాలి. కానీ ఓటు వేసే ముందు ఒక్కసారి నేను చెప్పే మాటలు కూడా విన్న తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది సింపుల్ గా మనం చూద్దాం. ఒక్కసారి ఈ వీడియో వినండి. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలనేది నా కోరిక అని చెప్తున్నాడు ఆయన. ఒక హిందూ ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకునే హిందువులు ఎంతమంది ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ పెద్దలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసంట. అంటే క్రైస్తవులు ఎంత బలంగా విస్తరించచ్చో వీళ్ళందరికీ తెలుసంట. అందుకనే మన సభలు బాగా జరగాలన్నా, మన దేవుని బాగా ప్రార్థించుకోవాలన్నా, మన అందరూ స్వేచ్ఛగా ఉండాలన్నా ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన సభలు బాగా చేయాలన్నా, వేదికలు బాగా నిర్ణయించుకోవాలన్నా, మత మార్పులు బాగా చేయాలన్నా, ప్రజల్ని గొర్రెలుగా మార్చాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మత మార్పులు యథేచ్ఛగా జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని వీళ్ళ యొక్క భావన. బ్రిటిష్ వాడు మన దేశాన్ని సుమారు 200 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఆ తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా సుమారు 65 సంవత్సరాలలో ఒక్క క్రైస్తవుడి మీద, ఒక్క పాస్టర్ మీద, క్రైస్తవ జనాభా మీద ఎప్పుడైనా ఎక్కడైనా దాడి జరిగినట్లుగా, ఎవరినైనా తిట్టినట్లుగా కానీ ఒక్క ఆధారం చూపించండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు యథేచ్ఛగానే బతుకుతున్నారు కదా, మీకు నచ్చింది చేస్తూనే ఉన్నారు కదా, ఇష్టానుసారం మత మార్పులు చేస్తూనే ఉన్నారుగా, ఇష్టానుసారం అందరినీ మభ్య పెడుతూ ఉన్నారు కదా. వాటు అనగానే కిడ్నీలో రాయి పడిపోయేంత నీచమైన కామెడీతో మతం మార్చేంత పరిస్థితి అమాయకులకు తీసుకొస్తున్నారు కదా. ఎవరైనా దాడి చేశారా? ఇప్పుడు మీ స్వేచ్ఛకి ఎందుకు భంగం కలిగింది అంటే, మీరు అంతకంతకి నీచంగా మీరు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మరి భర్త లేని సమయంలో భార్యని, భార్య లేని సమయంలో భర్తని, చిన్నపిల్లల్ని స్కూల్లో చదివిస్తామని చెప్పి ఏదో మిషనరీ స్కూల్ పెట్టి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి పిల్లల్ని మత మార్చడం, ఆర్థిక మత మార్పిడి, ఆరోగ్య మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి, ప్రలోభ మత మార్పిడి, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల మత మార్పులు మీరు చేస్తున్నారు. కాబట్టి ఆ హింస నుంచి, ఆ ఒక్క దాడి నుంచి హిందుత్వం కోలుకొని నేర్చుకొని ఇప్పుడు మీకు వెదిరి తిరిగి ప్రశ్నిస్తుంది. అంతకు మించి మీకు స్వేచ్ఛకి ఏవి భంగం కలగల. మరలా పీఠ మీద రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి. దానికి మీరందరూ దీవించాలి, ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటూ మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి. ఆ తర్వాత క్రైస్తవులందరూ కూడా మరింత మత మార్పులు చేయొచ్చు, యథేచ్ఛగా తిరగచ్చు అని పబ్లిక్ గా చెప్తున్నాడు క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ హిందువులకి సిగ్గు ఉండదండి. హిందువులకి ఇవన్నీ కనపడవండి. ఏదో 2 పథకాలు ఎట్టాడు, కనపడగానే నవ్వుతారు. ఇంతే ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచిగా చూసుకుంటున్నాడు అని ఒక అపోహతో బతికేస్తూ తనకేం జరుగుతుంది అన్యాయాలు గుర్తించలేకుండా నవ్వు మొహానికి, పథకాలకి అలవాటు పడిపోయినటువంటి సెక్యులర్ వాదంతో నిండినటువంటి సామాన్య అమాయక ప్రజలకి వీటి ద్వారా జరిగేటువంటి అన్యాయం తెలీదు. ఎలాగా హిందువులకి ఒక హిందుత్వవాది, ఒక హిందూ ధర్మాన్ని ఉద్ధరించేవాడు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి, మాకు దేవాలయాల్లో టికెట్లు పెడుతున్నారు, మాకు బస్ ఛార్జీలు ఎక్కువ పెడుతున్నారు, దేవాలయాల దగ్గర కొబ్బరికాయ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ఇలా ఎన్నో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు దోసుకుంటున్నారు,
మా ఆర్థిక స్థితిగతుల్ని తగ్గిస్తున్నారు, వీటన్నిటి మీద సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చేటువంటి ఒక వ్యక్తి కావాలి, మా దేవాలయాన్ని నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి కొంత డబ్బు కావాలి అని ఎవ్వరూ అనుకోవట్లా. ఏదో పప్పు బెల్లాలకు అలవాటు పడినట్టుగా ఓట్లు గుద్దేస్తున్నారంతే. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి విందాం. కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశాను నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని కృష్ణా నదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 10 కిలోమీటర్లు అన్నారు, కానీ 10 కిలోమీటర్లు కూడా కాదు, కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో అమ్మవారి దేవాలయానికి సమీపంలో 40 మందిని మతం మార్చారు. 40 మందిని అంటే బాప్తీసం ఇచ్చారన్నమాట. అంటే అమ్మవారికి పూజలు జరిగేటువంటి ఘాట్లలో 40 మందికి బాప్తీసం ఇచ్చి మిగిలిన హిందుత్వ సోదరులు దానం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రలోభానికి గురి చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇలాంటి వాటికి పర్మిషన్ ఎక్కడి నుండి వస్తుందంటే పెద్ద సీట్లో కూర్చున్నారు కాబట్టి ఇంత విధేచ్ఛగా వీళ్ళు మత మార్పులు చేయగలుగుతున్నారు అని చెప్తున్నాడు. చేస్తున్నారు ఇది. దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? ఇంత దారుణం జరుగుతుంటే మిగతా పార్టీలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు ప్రశ్నించట్లేదు? సూడో సెక్యులరిజంతో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని నేను ప్రశ్నిస్తున్నాడు. హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఓట్లు పోతాయనా మీకు? అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటలను హిందూ ధర్మానికి సంబంధించి అన్యాయం జరుగుతుంటే, దాడి జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లా? మీ ఓట్ల కోసమా? మీ ఓట్లు పోతాయనా అని నా ధైర్యంగా చెప్తున్నాడు. ఆ మాటలను వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే నేను ఇలా చెప్తుంటే నా మాటలు వక్రీకరించి ఏదో హిందుత్వానికి మాత్రమే నేను బానిసని, హిందుత్వానికి మాత్రమే నేను సపోర్టర్స్ని కాదు, నా మాటలు వక్రీకరించద్దు, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తాను అంటున్నాడు. ఒకనొక సందర్భంలో ముస్లింలకు సంబంధించి ఏదో సమస్య వస్తే ఈయన గట్టిగా స్పందించాడు. అది వైరల్ అయింది చూశారు. ఒకనొక సందర్భంలో క్రైస్తవులకు సంబంధించి కొన్ని సభలకు కూడా హాజరయ్యి ఆ భగవంతుడు మంచిగా ఉండాలని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. అలాగే హిందుత్వానికి తీవ్రమైన అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి సుమారు 4-5 సార్లు గట్టిగా గలం విప్పినటువంటి నాయకుడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని నేను వెనకేసుకేమో ఏం రావట్లే, గుర్తుపెట్టుకోండి. నేనేదో పవన్ కళ్యాణ్ గారికి లేదా జనసేన పార్టీకి ఒక సంబంధించిన వ్యక్తిని కాదు. 1,00,000 సార్లు చెప్పాను ఇప్పటికి, నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. ఆ పార్టీ పెద్దలు మాట్లాడేటువంటి విధానాన్ని, మంచి చెట్లు మాత్రమే నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను. అది కూడా హిందుత్వ భావజాలానికి అనుకూలం ఉన్నటువంటి నాయకుల భావజాలాన్ని తీసుకెళ్తాను. ఇప్పుడు ఈయన ఇంత ధైర్యంగా మతం మారుస్తున్నారు, ఇంత ధైర్యంగా మీరు ఏం చేస్తున్నారు, ఇంత ధైర్యంగా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అని పబ్లిక్ గా నిలదీసినటువంటి వ్యక్తి చూపించండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క నాయకుడు ఇంత పబ్లిక్ గా వచ్చి ఇంత దారుణం జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక ధర్మానికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి నాయకుడు, ధైర్యమైన నాయకుడు, నిజమైన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా ఈయనలాగా ఎంతమంది మాట్లాడినా కూడా అందరికీ మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అన్యాయం, హిందువులకు అన్యాయం జరిగింది అని చెప్పారు. దానికి ఈ క్రైస్తవ పాస్టర్లు ఎమ్మటే తయారయ్యేవారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ భయంకరంగా హింసిస్తారనడానికి ఇదే నిదర్శనం. ఈయన మాట్లాడింది ఏంటి? ఎందుకు అక్కడ అమ్మవారి ఘాట్లోను ఎందుకు అలా మతం మారుతున్నారు, పబ్లిక్ గా మతం మారుస్తున్నారు అని చెప్పి ఈయన చెప్తే అన్యాయం జరుగుతుందని నిలదీస్తే, ఇలాంటి వెధవలకి బాధ్యతలు పదవులు వస్తే ఏం జరుగుతుంది, క్రైస్తవులను ఎంత దారుణంగా హింసిస్తారనడానికి సాక్ష్యం అని చెప్పి ఈ క్రైస్తవ పాస్టర్ మాట్లాడుతున్నారు. ఒకటి కాదండి, కొన్ని 100 మంది పాస్టర్లు స్పందించారు. మనసు నిండా విషం పెట్టుకుని క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మనసు నిండా విషం పెట్టుకొని క్రైస్తవాన్ని లేకుండా చేస్తున్నారంట. ఎవరండి విషం పెట్టుకున్నది? ఏదైనా హిందూ సభల్లో క్రైస్తవానికి సంబంధించి ఎవరైనా తిట్టారా? ఒక్క మాట చూపించండి. క్రైస్తవానికి సంబంధించి ఎంత దారుణంగా ఉంది అని తిట్టిన పీఠాధిపతులు ఉన్నారా? ఏదో ఒకరిద్దరు పీఠాధిపతులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఆక్రోశం రూపంలో బయటపెట్టారు తప్పే ఏ ఒక్క హిందుత్వానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఏ రోజు ఏ క్రైస్తవాన్ని అలా. కానీ క్రైస్తవ పాస్టర్లు తెల్లారు లేస్తే సాయంత్రం వరకు హిందుత్వాన్ని, హిందూ ఆచారాన్ని, దేశాన్ని తిట్టడం తప్పితే వేరొక పని ఉందా? మీరు మాట్లాడి గుండెల మీద చేసుకొని చెప్పండి.
మీరు నడిపిస్తున్నటువంటి మీ చర్చలో, మీరు వెళ్తున్నటువంటి ప్రసంగాల్లో ఖచ్చితంగా హిందుత్వానికి సంబంధించిన ఏదో ఒక అంశం లేకపోతే మీకు నిద్ర పట్టదు. ఆ రోజు సభ సంపూర్ణమైనట్టు ఉండదన్నమాట. ఎవరి మీదండి? హిందువులు ఎవరైనా వచ్చి క్రైస్తవుల దగ్గర మతం మారుస్తున్నారా? ఇళ్ళకి వెళ్ళేసి మీరు మారన్నమ్మా మారండి అని బలవంత పెడుతున్నారా? ఇగో ఈశ్వరుని నమ్ముకో, వినాయకుడిని నమ్ముకో అని చెప్పి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? కానీ మీరెందుకండి కరపత్రాలు పట్టుకొని గొర్రెల్లాగా ఇంత మైకులు పెట్టుకొని ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు? ఎవరి దగ్గర విషయం ఉంది, ఎవరి దగ్గర అన్యోన్యత ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి క్రైస్తవ్యం మీద చేస్తున్న కుట్ర ఇది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం, మరలా అధికారాన్ని ఇచ్చి క్రైస్తవులకి అండగా నిలబడతానన్న వ్యక్తికి మనం ముందుగా నడుద్దాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ అండతో కొంతమంది పాస్టర్లు మాఫియా, మత మార్పిడి మాఫియా విస్తరిస్తుంది, దీన్ని కంట్రోల్ చేయాలని ఆయన మాట్లాడితే, ఈయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఈ యొక్క క్రైస్తవం మీద దాడి చేస్తున్నారంట. ఏమండి, చంద్రబాబు హయాంలో క్రైస్తవులకు ఎంత మంచి చేశాడో మీకు తెలియదా? ఎన్ని నిధులు సమకూర్చాడో మీకు తెలియదా? క్రైస్తవుల్ని దళిత క్రైస్తవులుగా మార్చాలనుకున్నాడో తెలియదా? చంద్రబాబు పార్టీలో ఎంతమంది క్రైస్తవ పాస్టర్లు పదవులు అనిపిస్తున్నారో తెలియదా? ఎవరినండి మోసం చేసేది? ఎవరిని మోసం చేసేది? మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం, మీ కుట్రలు మరింత విస్తరించడం కోసం ఎవరి మీద నిందలు వేస్తారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో హిందుత్వానికి సంబంధించి, హిందువుల హక్కులకు సంబంధించి ఎవరిని పూర్తి స్థాయిలో నమ్మే విధంగా లేదు. ఏ పార్టీ అయినా 100% ఇది హిందుత్వ పార్టీ అని నమ్మేలాగా లేదు, ఖచ్చితంగా లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం సరిపోట్లా. ఎందుకంటే హిందువులు ఐకమత్యంగా ఓటు వేయట్లా, హిందూ వ్యతిరేకుల్ని కాలగర్భంలో కలపట్లా. నా కులం, నా ప్రాంతం, నా వర్గం, ఇంతే. ఒక్క మాట అయితే నేను సూటిగా చెప్పగలనండి, భారతీయులందరూ మంచివారు కావచ్చు, భారతీయులందరూ కూడా మంచి వాళ్ళు కావచ్చు, కానీ భారతదేశంలో ఉన్న వారందరూ మంచి వాళ్ళు కాదు. ఏంటంటే భారతదేశంలో ఉన్న వారందరూ మంచి వాళ్ళు కాదు. అలాగే హిందువుల్లో ఎక్కువ శాతం మంచి వాళ్ళు ఉండవచ్చు, కానీ హిందూ సర్టిఫికెట్ ఉన్నవాడందరూ కూడా హిందూ కాదు. ఏంటండి, హిందూ సర్టిఫికెట్ ఉన్నవాడందరూ కూడా హిందూ కాదు. వీళ్ళు చాప కింద నీళ్ళలా విస్తరిస్తూ మన ఏళ్ళతో మనకన్నే పొడిపిస్తారని, అంత దారుణమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో విస్తరించుకుంటూ పోతుంది. ఇదికొక సెర్చ్, సందుకొక సెర్చ్, ఇలా విస్తరిస్తూ పోతున్నాయంటే దీనికి వెనక ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు అని ఆలోచించి నిజమైన హిందుత్వవాదులకి ఓటు వేయండి, నిజమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అనేది మాత్రమే మీ కళ్ళ ముందు, మీ కాళ్ళ ముందు పెడుతున్న సోదరులారా. ఎందుకంటే హిందుత్వానికి ఇప్పటికే ఎన్నో ఘోరమైన అన్యాయాలు జరిగినాయి. మన హక్కులకి భంగం కలగకూడదు అనుకుంటే ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేయండి. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆ భగవంతుడికి వదులుదాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్. నిప్పు లాంటి నిజాన్ని ముక్కు మీద గుద్దినట్లు చెప్పడమే తెలుసు తప్ప ఎవరికి ఒత్తాసుగాను తొత్తులుగా మారడమో నాకు తెలియదు. నేను కేవలం హిందుత్వానికి మాత్రమే బానిసని, హిందువుల వాటిలకి మాత్రమే నేను చెప్పేటువంటి వీడియోలు పనిచేస్తాయి. ఎందుకంటే అన్యమతస్థులకు ఎలాగా నేను చెప్పిన వీడియోలు, నేను చెప్పిన మాటలు నచ్చకపోవచ్చు, నాలో ఉన్న నిజాయితీ వాళ్ళు గుర్తించకపోవచ్చు, మా మీద జరుగుతున్నటువంటి అక్రమాలు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించే ప్రశ్నిస్తున్నాను తప్ప మరెవ్వరికీ కూడా నేను వ్యతిరేకం కాదని గుర్తించాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్.